బ్రేకింగ్ న్యూస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సునీల్ కుమార్ అహూజాపై మరో కేసు నమోదైంది. సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో సునీల్ కుమార్ పై బాధితుడు షేక్ ఫరీద్ ఫిర్యాదు చేశాడు. వ్యాపార అవసరాల నిమిత్తం 17 కోట్ల రూపాయలను సునీల్ కుమార్ అహూజా వద్ద అప్పుగా తీసుకున్నాడు షేక్ ఫరీద్. ష్యూరిటీగా తన వద్దున్న మోకిలాలోని పలు భూములను సునీల్ కుమార్ అహూజాకు రిజిస్టర్ చేశాడు. డబ్బు తిరిగి చెల్లించిన అనంతరం ఆ భూములను తిరిగి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తానని సునీల్ కుమార్ అహూజా ఫరీద్తో నమ్మబలికాడు. ఇక అలాగే అసలు 17 కోట్లు, వడ్డీతో కలిపి మొత్తం 22 కోట్ల రూపాయలు షేక్ ఫరీద్ చెల్లించినప్పటికీ తన భూములను తిరిగి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించకుండా మోసం చేశాడని షేక్ ఫరీద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భూములను తిరిగివ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆరోపించాడు. డబ్బులు చెల్లించినా కూడా తన భూములను అక్రమంగా కాజేస్తున్నాడంటూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తమను చంపుతామంటూ కూడా బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. సునీల్ కుమార్ అహూజాపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సునీల్ కుమార్ అహూజాతో పాటు అతని కుమారుడు ఆశిష్ కుమార్ అహూజాలపై కేసు నమోదు చేశారు మోకిలా పోలీసులు. ఇక పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ సాగర్, బాధితుడు ఎప్పుడు పోలీసులను ఆశ్రయించడం జరిగింది? ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినటువంటి సునీల్ కుమార్ అహూజాపై వరుస కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు, బిగ్ టీవీని ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పోలీసులలో కూడా ఒక చలనం వచ్చింది. ఎందుకంటే గతంలో సునీల్ కుమార్ అహూజా బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్తే కనీసం పట్టించుకొని పోలీసులు ఈ రోజు బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేసుకుని వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే షేక్ ఫరీద్ నిన్న బిగ్ టీవీని ఆశ్రయించిన షేక్ ఫరీద్ బాధితుడు సైబరాబాద్ మోకిలా పోలీసులకు సునీల్ కుమార్ అహూజా అతని కుమారుడు ఆశిష్ కుమార్ అహూజాలపై ఫిర్యాదు చేశాడు. 17 కోట్ల రూపాయలు తీసుకుని దాదాపు 22 కోట్ల రూపాయలు చెల్లించినా కూడా తన భూములను తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నాడు, చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా షేక్ ఫరీద్ బాధితుడు ఫిర్యాదు చేయడంతో మోకిలా పోలీసులు ఎట్టకేలకు సునీల్ కుమార్ అహూజాతో పాటుగా ఇతని కుమారుడు ఆశిష్ కుమార్ అహూజాలపైన కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా మోసం చేసిన సెక్షన్లు 329(3), 351(2), రెడ్ విత్ 3 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో బాధితులంతా కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సునీల్ కుమార్ అహూజా పైన ఎట్లయినా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థాంక్యూ సాగర్.